P4 అనేది ఒక ప్రత్యేక కార్యక్రమం. ఈరోజు కేవలం ఒక మైలురాయి మాత్రమే కాదు, ఒక శక్తివంతమైన ఉద్యమానికి ప్రతిబింబం. ప్రభుత్వం, భాగస్వాములు మరియు ప్రజలు కలిసి స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాలు సాధించడానికి ముందుకు సాగుతున్న అద్భుత ప్రయాణం. ఈనాటి కార్యక్రమానికి విచ్చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెళ్ళి విరిసిపోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. గత సంవత్సరం P4 అనేక జీవితాలను మార్చింది, సమాజాన్ని బలోపేతం చేసింది, సమగ్ర అభివృద్ధికి కొత్త మార్గాలను తెరిచింది. ఈ రోజు రూపకల్పన చేసిన నాయకులు, అనంతర ప్రియతమ నాయకులు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. సమగ్ర అభివృద్ధి పట్ల ఆయనకున్న అంకిత భావం రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దుతోంది. చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు హృదయపూర్వక స్వాగతం. జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీ అలగారి సత్యప్రసాద్ గారికి, జయసింగ్ గారికి, అడపాల తేజశ్రీ గారికి, ఎండి ఆరిఫ్ గారికి, శ్రీమతి బి సుబ్బలక్ష్మి గారికి, శ్రీమతి లక్ష్మి గారికి ఇదే మా హృదయపూర్వక స్వాగతం, శుభ స్వాగతం. ముందుగా గత ఏడాది P4 ప్రయాణం గురించి, అలాగే భవిష్యత్ ప్రాధాన్యతను గురించి వివరించవలసిందిగా ప్రిన్సిపల్ సెక్రటరీ ప్లానింగ్ శ్రీ పీయూష్ కుమార్ IAS గారిని సవినయంగా కోరుతున్నాం. సార్ ప్లీజ్. నాటి P4 and 20 తొలి వార్షికోత్సవాలకి గౌరవ ముఖ్య అతిథిగా ఉన్న తొలి మార్గదర్శకులు గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి వారికి, అదేవిధంగా ఈ సభకి అధ్యక్షత వహిస్తున్న ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి రెవెన్యూ మినిస్టర్ వారికి, వేదిక పైన అలంకరించిన మార్గదర్శకులు, బంగారు కుటుంబాలు, ఇతరుల పెద్దలకు, అదేవిధంగా ఈ సమావేశానికి వచ్చి ఉన్న మార్గదర్శకులకు, బంగారు కుటుంబాలకి, అంతేకాకుండా అన్ని జిల్లా నుంచి సార్ ఆ తర్వాత కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా గౌరవ మంత్రి వారులు, గౌరవ శాసనసభ వారులు, ఆఫీసర్స్ అధికారితో పాటు చాలామంది వేలాది సంఖ్యలో వచ్చి ఉన్న బంగారు కుటుంబాలు, మార్గదర్శకులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. సార్, ఈరోజు మన ఈ కార్యక్రమాలని ఒక
పండగలాగా నిర్వహిస్తున్నాము. ఎందుకంటే గత సంవత్సరంలో ఉగాది నాటికి 30 తేదీన మనం ఈ యొక్క జర్నీని ప్రారంభించాను. అందులో ముఖ్యంగా సమాజంలో పైన ఉన్నటువంటి 10% సభ్యులు అందరూ కూడా సమాజంలోనే వెనకబడి ఉన్న 20% కుటుంబాలకి మార్గదర్శి బంగారు కుటుంబంగా MBK అనేటువంటి 10-20 ఒక వినూత్నమైన సూత్రంలో కలిపి ఈ యొక్క వినూత్నమైన కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్. అయితే ఈ సూత్రంలో గౌరవ ముఖ్యమంత్రి వారిలు ఒక వినూత్నమైన ఒక కాన్సెప్ట్ని మార్గదర్శకత్వం ఇస్తూ ఒక సమాజం ఉదయానికి తయారు చేయడం జరిగింది. దీనికి ప్లానింగ్ శాఖ నుంచి SAPF అనేటువంటి ఒక సొసైటీ పెట్టి మనం నిర్వహిస్తున్నాము. దానికి ఇప్పటికే మనం చూసినట్టయితే ఈ కాన్సెప్ట్లో చాలా స్టేట్స్లో కూడా ఒకటి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటి రకరకాల మోడల్లో నిర్వహిస్తున్నారు. కొన్ని పార్ట్లో భాగంలో కొంత కమ్యూనిటీ వర్క్స్ కానీ కొంత స్కూల్ వర్క్స్కి కూడా సహాయకులు ఇస్తున్నారు. కానీ మన ఒక పాలసీ పరంగా ఒక కొత్త వినూత్నమైన ఒక కాన్సెప్ట్ని తీసుకువచ్చి ఒక మార్గదర్శకులుగా ఒక దూరదర్శిగా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వారిలో మనకు ఏదైతే ఈ యొక్క స్ఫూర్తిని ఇచ్చారు దానికి మొమెంటం కింద మనం ఈ సొసైటీలో బిల్డప్ చేయడం జరిగింది. చెట్లు నాటితే నీడ మన అందరికీ. సో అందరికీ కూడా ఈ ఒక సమాజంలో ఉన్నటువంటి బెనిఫిట్ పొందించే విధంగా ఒక వినూత్నమైన కార్యక్రమాలు పెట్టడం జరిగింది. నెక్స్ట్ స్లైడ్లో చూసినట్టయితే ఈ యొక్క జర్నీలో దాదాపు ఒక 30 లక్షల మందిని ఒక సర్వే చేసుకుంటూ దాదాపు ఒక 21 లక్షల మంది వారు ఒక అభిప్రాయాలు వాళ్ళు ఒక ఏదైతే సర్వే జరిపించి వాళ్ళ అవసరాలని కూడా గుర్తించి మనం ఈ యాక్టివ్గా ఈ కార్యక్రమాలు గత సంవత్సరం మొదలుపెట్టాము. దాంట్లో సరే ఇప్పటి వరకు మన 11 లక్షల బంగారు కుటుంబాలని గుర్తించి వాళ్ళు అవసరాలని కూడా గుర్తించడం జరిగింది. అయితే దాని భాగంలో గత ఇండిపెండెన్స్ డే స్వతంత్ర దినోత్సవంకి 19 ఆగస్టు ఒక కార్యక్రమాల్లో గౌరవ ముఖ్యమంత్రి వారు ఒక తొలి మార్గదర్శకులుగా వచ్చారు. దాంతోపాటు వేలాది మంది కూడా సమాజంలో పౌరులు ముందుగా వచ్చి మార్గదర్శకులుగా నిలబడారు. దాదాపు ఇప్పటికీ లక్షల మంది అప్పటికి మాకు హామీ ఇచ్చిన దాదాపు ఒక 40,000 మంది ఏదైతే మార్గదర్శులు ముందుగా వచ్చి ఉన్నారు. దాని నుంచి ఈ ఏదైతే మన 10 లక్షల మంది ఒక కుటుంబాలని సహాయం అంటే లింక్ చేయడం జరిగింది. దానికి భాగం కింద ఇప్పటి వరకు 10,000 మంది ఫ్యామిలీస్కి గత సంవత్సరంలోనే వాళ్ళకి వివిధ ఏదైతే అవసరాలు ఉందో తీర్చేందుకు ట్రైనింగ్స్ ఇవ్వడం కానీ వాళ్ళ వృత్తిలో బిజినెస్ సహకారం చేయడం ఇచ్చే కార్యక్రమాలు కానీ అంతేకాకుండా ఈ ఇదైతే